దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. మార్చి 3 చంద్రగ్రహణం మేషరాశి వారికి సాయంత్రం 6:30 జరగబోయేది ఇదే. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? మార్చి 3 చంద్రగ్రహణం మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా శక్తివంతమైనది, చాలా రహస్యమైనది మరియు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలిగిన ఆధ్యాత్మిక సంఘటనల గురించి. మార్చి 3 జరిగే చంద్రగ్రహణం ఇది సాధారణమైన గ్రహణం అయితే కాదు. ఇది ఒక కర్మ తీర్పును, ఒక దివ్య నిర్ణయాలను అయితే ఇచ్చే గ్రహణంగా అయితే చెప్పుకోవచ్చు. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం అంటే మనస్సు, భావోద్వేగాలు, గత కర్మలు, దాచిన రహస్యాలు బయటకు వచ్చే సమయం. ముఖ్యంగా మేషరాశి వారికి ఇది ఒక మలుపు అనే చెప్పుకోవాలి. ఈ వీడియోని పూర్తిగా వినండి, మధ్యలో ఆపకండి. ఎందుకు అంటే చివరిలో నేను చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని అయితే కాపాడగలుగుతుంది అనే చెప్పుకోవాలి. చంద్రగ్రహణం అంటే ఏమిటి? చంద్రగ్రహణం అది భూమి, సూర్యుడు మరియు చంద్రుడు మధ్యకు వచ్చినప్పుడు సంభవిస్తుంది. జ్యోతిష్యంగా ఇది మనస్సు మీద ప్రభావం అయితే చూపించే సంఘటన అనే చెప్పుకోవాలి. మేషరాశికి అధిపతి కుజుడు, మంగళగ్రహం. కుజుడు అగ్నితత్వాన్ని సూచిస్తాడు, ధైర్యం, కోపం, స్పష్టత, పోరాటం. అయితే చంద్రుడు మాత్రం మనస్సు, భావోద్వేగాలు. ఈ రెండు శక్తులు ఢీకొన్నప్పుడు ఏమవుతుంది? కోపం పెరగటం, పాత విషయాలు గుర్తుకు రావటం, ఒక వ్యక్తి వల్ల పెద్ద మార్పు రావటం, దాచిన నిజాలు బయటపడటం. మార్చి 3 సాయంత్రం 6:30 ఏం జరగబోతుంది? మేషరాశి వారికి ఈ సమయం చాలా కీలకం అనే చెప్పుకోవాలి. ఈ సమయంలో 3 ప్రధాన శక్తులు అయితే పనిచేస్తాయనే చెప్పాలి. మొదటిది, ఒక వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది. మీ జీవితంలో ఒక వ్యక్తి, ముఖ్యంగా ఒక స్త్రీ లేదా మీకు దగ్గరైన వ్యక్తి ఇప్పటి వరకు దాచిన విషయం బయటపడుతుంది. అది ప్రేమ సంబంధం కావచ్చు, కుటుంబ రహస్యం కావచ్చు, ఉద్యోగంలో మోసం కావచ్చు. ఈ గ్రహణ సమయంలో మీరు ఒక సత్యాన్ని అయితే తెలుసుకుంటారు. అది మొదట షాక్ని ఇవ్వచ్చు, కానీ అదే మీకు రక్షణ అయితే గుర్తుంచుకోండి. రెండవది, ఆర్థిక విషయంలో ఒక పెద్ద నిర్ణయం. అయితే చంద్రగ్రహణం 8వ స్థానం లేదా 2వ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అకస్మాత్తుగా డబ్బు రావచ్చు లేదా ఒక ఖర్చు ఎదురవ్వచ్చు, పాత బాకీ తిరిగి రావచ్చు. ఈ సమయంలో మీరు తొందరపడి నిర్ణయం అయితే తీసుకోకండి. మూడవది, దేవుని తీర్పు, కర్మ ఫలితం. మీరు గతంలో చేసిన మంచి పని ఇప్పుడు ఫలితంగా మారుతుంది. అలాగే చేసిన తప్పు కూడా ఇప్పుడు మీ ముందుకు అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. పురాణాల్లో కూడా గ్రహాల సమయంలో అత్యంత శక్తివంతమైన సమయంగా అయితే చెబుతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా రాహువు మరియు కేతువు ప్రభావం ఎక్కువగా అయితే ఉంటుంది అని కూడా చెబుతున్నారు. సంబంధాలపై ప్రభావం. మేషరాశి వారికి సహజంగానే స్పష్టంగా మాట్లాడేవారు అనే చెప్పుకోవాలి. కానీ ఈ గ్రహణ సమయంలో అపార్థాలు పెరగవచ్చు, ఒక స్త్రీ వల్ల గందరగోళాలు రావచ్చు, పాత ప్రేమలు తిరిగి రావచ్చు. మీరు మౌనం పాటించడం మంచిది. ముఖ్యంగా సాయంత్రం 6 నుండి రాత్రి 9 వరకు అయితే మౌనంగా ఉండండి. చేయవలసిన పరిహారాలు. ఈ గ్రహణ సమయంలో మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు: సాయంత్రం 6 గంటల ముందే స్నానం చేయండి. దీపం వెలిగించి ఓం నమ శివాయ 108 సార్లు జపించండి. గ్రహణం పూర్తి అయ్యాక పేదవారికి అన్నదానం చేయండి. ప్రత్యేకంగా శివుడు ఆధారైన మేషరాశి వారికి రక్షణ అయితే ఇస్తాడు అనే చెప్పుకోవాలి. ఉద్యోగం మరియు వ్యాపారం. ఈ గ్రహణం తర్వాత 15 రోజుల్లో ఒక కొత్త అవకాశం వస్తుంది. పాత సమస్య పరిష్కారం అవుతుంది. ఒక మహిళ సహాయం చేస్తుంది, కానీ మీ కోపాన్ని నియంత్రించాలి. కుజుడి ప్రభావం వల్ల మీరు తక్షణమే నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ జీవితం, ఇంటి విషయాల్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఒక పెద్దవారి సలహా చాలా ఉపయోగపడుతుంది, గమనించుకోండి. ఈ సమయం పరీక్ష మాత్రమే, శిక్ష అయితే కాదు అని గుర్తుంచుకోండి. మేషరాశి వారికి మార్చి 3 చంద్రగ్రహణం దివ్య నిర్ణయాలు 2 భాగాలుగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే చంద్రగ్రహణం తర్వాత 48 గంటల్లో ఏం జరుగుతుంది? మేషరాశి వారు గమనించవలసిన ముఖ్యమైన విషయం అయితే ఏమిటి అంటే, గ్రహణం జరిగిన రోజు మాత్రమే కాదు, తర్వాత 48 గంటలు అత్యంత ప్రభావితమైనగా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేయవచ్చు. ఒక సందేశం మీ మనస్సును కదిపేయవచ్చు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. ఇది యాదృచ్ఛికంగా కాదు, ఇది కర్మచక్రం తిరుగుతున్న సమయం అనే చెప్పుకోవాలి.
కర్మ రహస్యం 7 సంవత్సరాల చక్రం. అయితే జ్యోతిష శాస్త్రంలో చంద్రగ్రహణం పాత కర్మలను మేల్కొలుపుతుంది. ముఖ్యంగా 7 సంవత్సరాల క్రితం మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఫలితాన్ని అయితే ఇవ్వబోతుంది అనే చెప్పుకోవాలి. మీరు ఎవరికైనా న్యాయం చేశారా లేక అన్యాయం చేశారా? ఒక సంబంధాన్ని విడదీశారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు మీ ముందుకు అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. ఒక స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి పురుషులు అయితే ఒక స్త్రీ మీ జీవితంలో చాలా కీలకమైన పాత్ర అయితే పోషిస్తుంది అనే చెప్పుకోవాలి. మేషరాశి స్త్రీలు అయితే మీ జీవితంలో ఒక మహిళ బంధువు లేదా స్నేహితురాలుగా అయితే చాలా కీలకమైన పాత్ర పోషించబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మొదట మౌనంగా ఉంటుంది, తర్వాత ఒక్కసారిగా నిజం చెబుతుంది. మీకు నష్టం కాకపోయినా కాపాడాలనే ప్రయత్నం అయితే చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఆమె రాశి నీటి తత్వపు రాశికి చెందిన ఆమె ఉండవచ్చు. కోపం మీకు వరమా లేక శాపమా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మేషరాశికి అధిపతి కుజుడు, అందుకనే మీరు త్వరగా స్పందిస్తారు. కానీ ఈ గ్రహణం తర్వాత అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయం అనే చెప్పుకోవాలి. అయితే ఒక మాట మీ సంబంధాన్ని పాడు చేయవచ్చు, ఒక నిర్ణయం మీ ఉద్యోగాన్ని మార్చేయవచ్చు. కాబట్టి ఈ 3 రోజుల పాటు సహనం పాటించండి. అప్పుడే మీ ఉద్యోగానికి కానీ మీ సంబంధాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఎదుర్కొంటారనే చెప్పుకోవచ్చు. ఆర్థిక రంగంలో రహస్య మార్పులు. గ్రహణం 2వ లేదా 8వ స్థానంలో పాత ఇన్వెస్ట్మెంట్స్ లాభాలను ఇవ్వవచ్చు. ఒక గోప్యమైన డీలింగ్ బయటపడవచ్చు. కుటుంబ ఆస్తి విషయంలో చర్చ రావచ్చు. ఇది భయపడవలసిన సమయం కాదు, జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని అయితే గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక సంకేతం. మార్చి 3 రాత్రి మీరు గమనించవచ్చు. అయితే వింత కళ, పాత వ్యక్తుల కళలో కనిపించడం, దేవాలయం, నీరు, పాము వంటి సంకేతాలు. పాము కనిపిస్తే అది రాహు ప్రభావం, అది భయం కాదు, జాగ్రత్త సూచన అని అయితే గుర్తుంచుకోండి. కుటుంబంలో గోప్య చర్చలు అయితే జరుగుతాయని చెప్పుకోవాలి. ఈ గ్రహణం తర్వాత ఇంటిలో ఒక పెద్ద విషయం బయటపడవచ్చు. ఒక బంధువు మీకు సలహాలను ఇవ్వవచ్చు. ఒక పాత అపార్థం క్లియర్ అవ్వవచ్చు. ముఖ్యంగా తండ్రి లేదా పెద్ద అన్న పాత్ర అయితే ముఖ్యమైనది అని అయితే గుర్తుంచుకోండి. గ్రహణం తర్వాత 15 రోజులు ఫలితం. మార్చి 3 నుంచి మార్చి 18 వరకు ఒక మంచి వార్త, ఒక చిన్న ప్రయాణం, ఒక ఆర్థిక లాభం లేదా ఒక ఉద్యోగ మార్పు సంకేతం అయితే ఈ సమయంలో మీకు కొత్త దిశలో అయితే చూపిస్తుందనే చెప్పుకోవాలి. ప్రత్యేకమైన పరిహారం తప్పక చేయవలసింది. గ్రహణం రోజు సాయంత్రం 6 గంటలకు ముందే స్నానం చేయండి. దీపం వెలిగించి ఓం నమ శివాయాన్ని జపం చేయండి. పేదవారికి అన్నదానం చేయండి. ఎర్ర పువ్వులను శివుడికి సమర్పించండి. ప్రత్యేకంగా శివుడు ఆధారపడే మేషరాశి వారికి రక్షణ కవచం అని అయితే కూడా చెప్పుకోవచ్చు. చివరి హెచ్చరిక. మార్చి 3 నుంచి సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు అయితే ముఖ్యమైన ఒప్పందాలు చేయకండి. డబ్బు అప్పుగా ఇవ్వకండి. గొడవలకు దూరంగా ఉండండి. ఈ 3 గంటలు మీ భవిష్యత్తును అయితే నిర్ణయించగలవు అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారికి దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, మార్చి 3 చంద్రగ్రహణం మేషరాశి వారికి ఏ విధమైన సంఘటనలు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమ శివాయ.